వెల్కమ్ టు అవర్ ఛానల్ వెలాసిటీ లెర్నర్స్. నేను డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కంటెంట్కి సంబంధించి కమ్యూనిటీ ట్యాబ్లో 3 క్వశ్చన్స్ అనేవి పోస్ట్ చేశాను కదా. సో ఆ 3 ప్రాబ్లమ్స్కి సంబంధించి సొల్యూషన్స్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియోలో చూద్దామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా కేర్ఫుల్గా అయితే చూసేసేయండి. సో వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మీరు ఇచ్చే రెస్పాన్స్ని బట్టి నెక్స్ట్ నేను డైలీ కూడా సో 3 క్వశ్చన్స్ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేసి మార్నింగ్ ఈవినింగ్ దాన్ని ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది పెడతాను. ఓకేనా, వీడియోలోకి అయితే వెళ్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా కేర్ఫుల్గా అయితే చూసేసేయండి. ఓకే, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 4/5. థీటా మొదటి పాదంలో లేకపోతే కాస్ థీటా విలువ ఎంత? ఓకేనా, సైన్ థీటా వాల్యూ ఇచ్చారు మనకి. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏమి ఇచ్చారంటే థీటా మొదటి పాదంలో లేకపోతే, ఓకేనా, థీటా అనేది మొదటి పాదంలో లేదంట. థీటా డజంట్ బిలాంగ్స్ టు ఫస్ట్ క్వాడ్రంట్. ఓకేనా, ఇక్కడ మనకి సైన్ థీటా వాల్యూ పాజిటివ్ ఉంది. 4/5 అంటే పాజిటివ్ కదా. సో సైన్ థీటా వాల్యూ పాజిటివ్ ఏ క్వాడ్రంట్స్లో ఉంటుంది అంటే ఫస్ట్ క్వాడ్రంట్లోని, సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్. సో మనకి ఫస్ట్ థీటా అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో లేదు అన్నాడు కాబట్టి కంపల్సరీగా థీటా అనేది సెకండ్ క్వాడ్రంట్లో ఉండి తీరాల్సిందే. ఓకేనా, సో ఇప్పుడు మనకి కాస్ థీటా వాల్యూ అడిగారు. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మనకి సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్ కాబట్టి ఖచ్చితంగా మైనస్ వస్తుంది. ఓకేనా, సో మైనస్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 4/5. మనం ట్రిప్లెట్స్ తీసుకుంటే 3, 4, 5. ఓకేనా, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 4/5 అని ఇచ్చాడు. అంటే ఇక్కడ 5 అనేది హైపోటెన్యూస్ అవుతుంది. సో కాస్ థీటా అంటే ఏంటి? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, ఆసన్న భుజము బై కర్ణం అవుతుంది. సో కర్ణం ఇక్కడ 5. సో పైథాగోరియన్ ట్రిప్లెట్స్లో మనకి లార్జెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అదే హైపోటెనస్, కర్ణం అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి 4 సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 4/5 అన్నాడు. అంటే 4 ఇక్కడ ఎదుటి భుజం అవుతుంది, ఇక్కడ 3 అనేది ఓకేనా ఆసన్న భుజం అవుతుంది. సో కాస్ థీటా వాల్యూ ఎంతంటే -3/5. ఓకేనా, ఈ బిట్కి సరైన సమాధానం కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు -3/5. ఓకే, సెకండ్ ప్రాబ్లం, tan 20 degrees ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా, దెన్ tan 160 degrees మైనస్ tan 110 degrees బై 1 ప్లస్ tan 160 degrees ఇంటూ 110 degrees వాల్యూ ఎంత అని చెప్పేసి మనల్ని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటో tan 20 degrees వాల్యూ, మనల్ని ఇక్కడ కనుగొనమంటున్న వాల్యూస్లో ఏంటో tan 160 degrees, 110 degrees అలా ఉంది. కాబట్టి మనము ఈ tan 120 degreesలోకి సో ఈ వాల్యూస్ అన్నింటినీ కన్వర్ట్ చేసుకుంటే మనం ఈ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇండివిజువల్గా చేస్తున్నాను. tan 160 degreesని ఎలా రాసుకోవచ్చు? సో tan 180 మైనస్ ఓకే 180 మైనస్ 20 degrees. సో 180 మైనస్ 20 అంటే సో 160 కదా. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మనకి tan 180 మైనస్ థీటా, సో tan 180 మైనస్ థీటా, 180 మైనస్ థీటా అన్నప్పుడు ట్యాన్కి ట్యానే వస్తుంది. సో ఓకేనా, tan థీటానే వస్తుంది కాబట్టి tan 20 degrees. సో 180 మైనస్ థీటా అంటే సెకండ్ క్వాడ్రంట్లో మనకి tan అనేది నెగిటివ్ కాబట్టి మైనస్ tan 20 degrees వస్తుంది. అంటే tan 160 ప్లేస్లో మనం ఎంత రాసుకోవచ్చు? -tan 20 degrees. మనకి tan 20 అంటే ఎంత? సో లాంబ్డా కాబట్టి మైనస్ ఉంది కాబట్టి మైనస్ లాంబ్డా. ఓకేనా, నెక్స్ట్ tan 110 degrees తీసుకుందాం. ఇప్పుడు tan 110 degrees నేను ఎలా రాసుకుంటున్నానంటే tan 90 ప్లస్ 20 degrees. సో 90 ప్లస్ 20 అంటే సో 110 degrees కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే tan 90 ప్లస్ థీటా, tan 90 ప్లస్ థీటా అంటే సో 90 ఉన్నప్పుడు మనకి ట్యాన్కి కాట్ వస్తుంది. సో కాట్ థీటా. సో 90 ప్లస్ థీటా అన్నా కూడా సెకండ్ క్వాడ్రంట్లో tan నెగిటివ్ అని మనకు తెలుసు కాబట్టి ఇక్కడ మైనస్ కాట్ థీటా వస్తుంది. ఇక్కడ మనకి tan 20 degrees వాల్యూ ఇచ్చాడు బట్ కాట్ 20 degrees ఇవ్వలేదు. మరి ఎలా? సో ఇప్పుడు మనకి ట్యాన్కి రెసిప్రోకల్లే కదా కాట్ అంటే. సో tan 20 degrees ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇచ్చారు. దీని నుంచి కాట్ 20 degrees అంటే మనం ఏం చేస్తాము? సో ట్యాన్కి రెసిప్రోకల్ కాబట్టి 1/లాంబ్డా అని తీసుకుంటాం. సో ఇక్కడ దీని వాల్యూ ఏమవుతుందంటే -1/లాంబ్డా అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇచ్చింది అసలు ఈ ఈక్వేషన్ తీసుకుందాం. సో tan 160 ప్లస్లో మనం ఎంత రాసుకోవాలి? -లాంబ్డా. ఓకేనా, మైనస్ ఆఫ్ ఓకేనా tan 110 degrees ప్లేస్లో -1/లాంబ్డా రాసుకోవాలి బై 1 ప్లస్ ఓకేనా tan 160 degrees అంటే -లాంబ్డా ఇంటూ tan 110 degrees ప్లేస్లో -1/లాంబ్డా. ఓకేనా, లాంబ్డా క్యాన్సిల్ అవుతుంది డినామినేటర్లో. సో ఇక్కడ మనం చూసుకుంటే సో మైనస్, సో చూడండి లాంబ్డా స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ అంటే +1/లాంబ్డా. సో డినామినేటర్లో 1
ప్లస్, సో మైనస్ ఇంటూ మైనస్ కూడా ప్లస్సే కదా, సో 1 + 1. సో ఇప్పుడు దీని నుంచి ఎలా రాసుకోవచ్చు అంటే 1 - λ² / 2 λ. ఓకేనా. సో tan 160 degrees minus tan 110 degrees by 1 plus tan 160 degrees into 110 degrees వాల్యూ ఎంత వచ్చింది, 1 - λ² / 2 λ వచ్చింది. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్లో ఇటువంటి క్వశ్చన్స్ మనకి డిఎస్సి ఎగ్జామ్లో అడుగుతానికి అవకాశం ఉంది. సో ఇటువంటి మోడల్ ఎక్సర్సైజ్లో ఒకటి ఉంది, అది నేను మీకు వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను. సో అది మీరు ప్రాక్టీస్ చేసి సో ట్రై చేసి ఆన్సర్ ఎంత వచ్చిందో చెప్పండి. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం sin² π/10 plus sin² 4π/10 plus sin² 6π/10 plus sin² 9π/10 విలువ. సో ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలంటే మనకి చిన్న ఐడెంటిటీ అనేది తెలిసి ఉండాలి. అదేంటంటే sin² θ ప్లస్ cos² θ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ నేను sin² π/10ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటున్నాను. నెక్స్ట్ అదేవిధంగా sin² 4π/10 నేను సో π/2 మైనస్ π/10గా రాసుకుంటున్నాను. సో π/2 మైనస్ π/10 అంటే 4π/10 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ sin² 6π/10 నేను ఎలా రాస్తున్నానంటే π/2 ప్లస్ π/2 ప్లస్ π/10గా రాసుకుంటున్నాం. సో π/2 ప్లస్ π/10 అంటే మనకి 6π/10 వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ sin² 9π/10 నేను సో π మైనస్ π/10గా రాసుకుంటున్నాను. సో π మైనస్ π/10 అంటే 9π/10 వస్తుంది. ఓకే. ఇప్పుడు చూద్దాం. సో sin² π/10 ప్లస్ ఓకేనా sin 90 - θ అంటే cos θ వస్తుంది కాబట్టి సో cos² ఉంది కాబట్టి స్క్వేర్ cos² π/10 ప్లస్ ఓకేనా. సో sin² π/2 ప్లస్ π/10. సో sin 90 + θ అంటే సెకండ్ క్వాడ్రెంట్లో ఓకేనా సైన్ పాజిటివ్ వస్తుంది, 90 ఉంది కాబట్టి cos. సో cos² π/10 ప్లస్ ఓకేనా. సో sin² π మైనస్ π/10 sin 180 - θ sin θనే వస్తుంది. 180 - θ అంటే సెకండ్ క్వాడ్రెంట్ కాబట్టి సైన్ పాజిటివ్. సో డైరెక్ట్గా sin² π/10. ఇప్పుడు మనం అబ్జర్వ్ ఓకేనా. sin² π/10 2 టైమ్స్ ఉంది కదా, సో ఇలా రాసాను. నెక్స్ట్ cos² π/10 ఓకేనా. సో sin² π/10 ఇక్కడ ఒక sin² π/10 అంటే 2 sin² π/10 cos² π/10 ప్లస్ cos² π/10 అంటే 2 cos² π/10. సో 2 కామన్ తీసాను. సో మనకు తెలుసు sin² π/10 ప్లస్ cos² π/10 అంటే sin² θ ప్లస్ cos² θ వాల్యూ 1. సో 2 × 1 అంటే మనకు ఆన్సర్ 2. సో ఈ ప్రాబ్లంకి ఆన్సర్ ఎంత వచ్చింది 2. ఓకే. ఇదండి ఈరోజు ప్రాక్టీస్ సెషన్. నెక్స్ట్ ప్రాక్టీస్ సెషన్లో మరికొన్ని సమ్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.